బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. నేషనల్ కౌన్సిల్ ఆఫ్ ఎడ్యుకేషనల్ రీసెర్చ్ అండ్ ట్రైనింగ్ ఎన్సీఈఆర్టీ 8వ తరగతి సాంఘిక శాస్త్రం కొత్త పాఠ్య పుస్తకంలో న్యాయ వ్యవస్థలో అవినీతిపై ఒక అధ్యాయాన్ని ప్రచురించిన అంశంపై సుప్రీంకోర్టు సంచలన నిర్ణయం తీసుకుంది. ఎన్సీఈఆర్టీ వివాదాస్పద పుస్తకంపై నిషేధం విధించి ఆ నిషేధాన్ని ఉల్లంఘిస్తే కఠిన చర్యలు ఉంటాయని హెచ్చరించింది. అంతేకాదు ఎన్సీఈఆర్టీ డైరెక్టర్ స్కూల్ ఎడ్యుకేషన్ సెక్రటరీకి షోకేజ్ నోటీసులు జారీ చేసింది. బాధ్యతలపై ఎందుకు చర్యలు తీసుకోకూడదో వివరించాలని ఆదేశించింది. కేసు విచారణ సందర్భంగా అత్యున్నత న్యాయస్థానం తీవ్ర వ్యాఖ్యలు చేసింది. ఎన్సీఈఆర్టీ 8వ తరగతి సాంఘిక శాస్త్రం కొత్త పాఠ్య పుస్తకంలో న్యాయ వ్యవస్థలో అవినీతి గురించి ఓ పాఠం ప్రచురించిన నేపథ్యంలో ఈ అంశాన్ని సుమోటోగా పరిగణించిన సుప్రీంకోర్టు ఇవాళ విచారణ జరిపింది. ఇది న్యాయ వ్యవస్థ ప్రతిష్టను దెబ్బతీసే విధంగా ఆగ్రహం వ్యక్తం చేసింది. ఈ వ్యవహారంలో బాధ్యులకు శిక్ష పడాలని సీజేఐ తీవ్రంగా స్పందించారు. అయితే విచారణ సందర్భంగా సర్వోన్నత న్యాయస్థానానికి కేంద్రం బేషరతుగా క్షమాపణలు చెప్పింది. ఈ వ్యవహారాన్ని తాము సమర్థించుకోవడం లేదని ప్రభుత్వం తరపున సాలిసిటర్ జనరల్ తుషార్ మెహతా కోర్టు తెలిపారు. విచారణ సందర్భంగా సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సూర్యకాంత్ ఘాటు వ్యాఖ్యలు చేశారు. వాళ్లు ప్రయోగించిన బుల్లెట్తో న్యాయ వ్యవస్థ రక్తం చిందిస్తుందని, న్యాయ వ్యవస్థ అధికారాన్ని అణిచివేసేలా గౌరవాన్ని కించపరిచేలా ఉద్దేశపూర్వకంగా చేసిన చర్యగా కనిపిస్తుంది అని, దీన్ని పట్టించుకోకుండా ఇలాగే వదిలేస్తే ప్రజలు యువత మనసుల్లో న్యాయ వ్యవస్థ పవిత్రత దెబ్బతినే అవకాశం ఉందని ఆందోళన వ్యక్తం చేశారు. అలాగే న్యాయ వ్యవస్థ పాత్ర వివరించేందుకు ఒక పూర్తి అధ్యాయాన్ని ఎన్సీఈఆర్టీ కేటాయించింది. కానీ కోర్టులు విశిష్ట చరిత్రను మాత్రం వదిలేసింది. జవాబుదారీతనం ఏర్పడేందుకు ఈ వ్యవహారాన్ని మేము వదిలివేయబోం, దీనికి వెనుక ఎవరు ఉన్నారో మేము తెలుసుకుంటామనుకుంటున్నాం అని వ్యాఖ్యానించింది. ఎన్సీఈఆర్టీ 8వ తరగతి సోషల్ బుక్లో న్యాయ వ్యవస్థపై అభ్యంతరకర వ్యాఖ్యలు ఉన్నాయని సీనియర్ న్యాయవాదులు కపిల్ సిబల్, అభిషేక్ సింఘ్వి బుధవారం సీజేఐ నేతృత్వంలోని త్రిసభ్య ధర్మాసనం దృష్టికి తీసుకొచ్చారు. 8వ తరగతి సాంఘిక శాస్త్రంలో న్యాయ వ్యవస్థలో అవినీతి అంశంపై పాఠ్యాంశాలను చేర్చడాన్ని సుప్రీంకోర్టు తీవ్రంగా పరిగణించింది. ఈ అంశంపై స్పందించిన సీజేఐ న్యాయ వ్యవస్థకు కళంకం ఆపాదించేలా ఎవరూ ప్రవర్తించినా అనుమతించబోనని ఆగ్రహం వ్యక్తం చేశారు. న్యాయ వ్యవస్థకు సమగ్రతకు కళంకం అపకీర్తి తేవడానికి ఎవరిని అనుమతించబోమని భారత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సూర్యకాంతం స్పష్టం చేశారు. ఎన్సీఈఆర్టీ వివాదాస్పద పుస్తకంపై నిషేధం విధిస్తూ నిర్ణయం తీసుకున్నారు. ఈ సందర్భంగా సాలిసిటర్ జనరల్ తుషార్ మెహతా స్పందిస్తూ న్యాయ వ్యవస్థకు తామెప్పుడూ అండగా ఉంటామని, పబ్లిక్ నోటీస్ ద్వారా బేషరతుగా క్షమాపణలు చెప్తామని కోర్టుకు తెలియజేశారు. దీంతో కేసు తదుపరి విచారణ మార్చి 11కి వాయిదా పడింది. మరోవైపు పాఠ్య పుస్తకంలోని ఒక చాప్టర్పై వివాదం వచ్చిన క్రమంలో ఎన్సీఈఆర్టీ 8వ తరగతి సోషల్ సైన్స్ పుస్తకం అమ్మకాలను నిలిపివేసింది. న్యాయ వ్యవస్థలో అవినీతి గురించి పాఠ్యాంశాలతో కూడుకున్న పుస్తక పంపిణీని నిలిపివేయాల్సిందిగా ఎన్సీఈఆర్టీని కేంద్ర విద్యాశాఖ ఇప్పటికే ఆదేశించడంతో అమ్మకాలను ఆపివేశారు. అసంబద్ధమైన విషయాలు పాఠ్యాంశాల్లో వచ్చాయని, నిర్ణయం తీసుకోవడంలో పొరపాటు వల్ల ఇలా జరిగింది అని ఎన్సీఈఆర్టీ తెలిపింది. అంతేకాదు పాఠ్య పుస్తకాన్ని అధికారిక వెబ్సైట్ నుంచి తొలగించింది. అసంబద్ధమైన అంశాలను ప్రచురించినందుకు క్షమాపణ చెప్పింది.
ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి.